అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విద్యార్థులతో కలిసి నల్ల బ్యాడ్జీలను ధరించి బస్టాండ్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ సర్కిల్, అశోక్ పిల్లర్ సర్కిల్ మీదుగా ర్యాలీ చేపట్టి ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కు డాక్టర్లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కలకత్తాలో జూనియర్ డాక్టర్ అయినటువంటి మహిళపై 24 గంటలు పనిచేసి రెస్ట్ తీసుకున్న టైంలో అత్యంత దారుణంగా అత్యాచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మహిళపై అత్యాచారం చేసిన వారికి కఠినమైనటువంటి శిక్ష విధించి నాన్ బెయిలబుల్ వారంటీని అమలు చేయాలని, కోర్టులో సంవత్సరాల పాటు కేసు మగ్గకుండా త్వరితగతిన వెంటనే ఛార్జ్ షీట్ను ఫైల్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 78వ స్వాతంత్ర్యం రోజున అడుగుపెట్టే సమయంలో 1000 మంది గూండాలు వచ్చి పోలీసుల సమక్షంలోని హాస్పిటల్పై దాడి చేసి ఎక్విప్మెంట్స్ను ధ్వంసం చేసి వారిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మహిళపై ఒకరే అత్యాచారం చేశారని అధికారులు చెప్పినా పోస్టుమార్టం రిపోర్టులో గ్యాంగ్ రేప్ జరిగిందని వెల్లడైందన్నారు. మహిళపై అత్యాచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మహిళా డాక్టర్ పైన అత్యాచారం చేసి అతి దారుణంగా చంపిన దానికి ప్రతిఘటనంగా ఈరోజు ఈ నిరసన తెలియజేయడం జరిగినది. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉంటూ, హోమ్ మినిస్టర్గా ఉంటూ, వైద్య శాఖను కూడా ఆమె ఆధీనంలో ఉంచుకున్న రాష్ట్రంలోనే ఒక మహిళా డాక్టర్ పైన ఇంత దారుణంగా రేపు చేసి హాస్పిటల్లో, అత్యంత సేఫ్ జోన్ అయిన పరిగణించే హాస్పిటల్లో అర్ధరాత్రి చంపితే ఇంతవరకు వారం గడిచినటువంటి దానికి కూడా న్యాయం జరగకపోవడాన్ని తాడపత్రి ఐఎంఏ తరఫున ఖండిస్తూ గవర్నమెంట్ డాక్టర్లు, హాస్పిటల్ స్టాఫ్ అందరూ కలిసి ఈ నిరసన తెలియజేయమన్నది. దీనికి సంఘీభావం తెలిపినటువంటి లయన్స్ క్లబ్ వారికి, రాజకీయ నాయకులకు, అన్ని రంగాల సంఘాలకు అందరికీ మనస్ఫూర్తిగా తాడపత్రి ఐఎంఏ డాక్టర్ తరఫున, తాడపత్రి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. రోజు మేము ఆర్జీ కేర్ మెడికల్ కాలేజ్ లో ఒక డ్యూటీ డాక్టర్ అంటే సెకండ్ ఇయర్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న చెస్ట్ డిపార్ట్మెంట్ లో చదువుతున్న డాక్టర్ కి జరిగిన అత్యాచారం అండ్ మర్డర్ కి గాను ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము ఎవరైతే ఇది చేశారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని, ఉరి తీయాలని కోరుకుంటున్నాము. వైద్యులకు రక్షణ కలిగించాలి. మనం పనిచేసే ప్లేస్ లో కూడా మనకు సేఫ్టీ లేకపోతే మేము ఎలా వర్క్ చేయగలము? ఇవన్నీ గవర్నమెంట్ మాకు సేఫ్టీ కల్పించాలి.